నువ్వెక్కడి నుంచి వచ్చినావో నేను అక్కడి నుంచి వచ్చినా, నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తా. నువ్వు మానవుడివే, నేను మానవుడే. తేడా ఏంటి? నేను తీసుకున్న ఆహారం శాకాహారం, ఓకేనా? నువ్వు తీసుకున్న ఆహారం మాంసాహారం, పాపాహారం, విషాహారం. దానికి 3 పేర్లు ఉన్నాయి. మరి నువ్వు మంచి నేను మంచి, నువ్వు అక్కడికి వెళ్ళి నేను సేమ్ ప్రొవిజన్ ఒక తిండి కదా పోకుండా ఆపింది. అంటే ఒక రాముని ఆలయానికి కృష్ణుని ఆలయానికి మనం పోలేకపోతున్నాం అంటే మనం తిన్న తిండి పాపం తిండి. కాబట్టి నేను పప్పన్నం తింటే పోవచ్చట, నువ్వు మాంసం తింటే పోవద్దట. ఒకవేళ పోతే ఏమవుతుంది అంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఒకవేళ మన మాంసాహారం తిని పోతే ఏమవుతుంది అంటే పాపం కలుగుతుంది. ఇది చెప్పడానికి అంటే ఏ తిండి తిన్నామని పాపం కలుగుతుందంటే తిన్న తిండి పేరు పాపం తిండి. అర్థమైందా? పాపం తిండి తిన్నాం కాబట్టి అది తిని పోతే పాపం కలుగుతుంది. మరి ఆ గుడి ఎవరు కట్టిండ్రు? మామూలు మనిషి. మరి మామూలు మనిషి గుడి కట్టి ఆ మనిషే ఒక దేవుని విగ్రహాన్ని కూడా తయారు చేసింది మనిషి. చూడండి, మనిషి కట్టిన దాని గుడిలోకి వెళ్తేనే పాపం కలిగితే మరి భగవంతుడు కట్టిన ఈ దేహం అనే దేవాలయంలోనే కట్టిండు, అందులోనే దేవుడు ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇందులోనే కదా మాంసాహారం వేస్తుంది. మాంసాహారం అంటే ఇది ప్రాణంతో ఉన్నాక మనం తింటామా? ప్రాణంతో ఉన్నప్పుడు ఒక జీవిని వేటాడి వెంటాడి తినేదాని పేరేంటిది? మృగం. బాగా వినండి, సత్యమైతే తెలుసుకోవాలి కదా. భగవంతుడు గీతలో ఏం చెప్పిండు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గరిహస్తిని. ఇందాక చెప్పుకున్నాం కదా శ్లోకం. బ్రాహ్మణుడైతే ఏంటి, చండాలుడైతే ఏంటి, ఆవైతే ఏంటి, కుక్క అయితే ఏంటి, ఏదైతే ఏంటి, అన్నింటినీ సమానంగా ఎవడైతే చూడగలుగుతాడో వాడంటేనే నాకు ఇష్టము అన్నాడు. అది చండాలుడైతే నీకు సంబంధం లేదు. ఆ చండాలు చేసే కర్మల్ని భగవంతుడు తీసుకెళ్తాడు, భగవంతుడు వాడిని శిక్షిస్తాడు. కాలం నిర్ణయిస్తుంది, నీకు సంబంధం లేదు. ఎవడు పాపం చేస్తే వాడు పాపం అనుభవిస్తాడు, ఎవడు పుణ్యం చేస్తే వాళ్ళు పుణ్యం అనుభవిస్తారు. నీకైతే రాదు కదా. నీకు రానప్పుడు నువ్వు వారిని అవమానించాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ ప్రతి మూగజీవిని ఎవరైతే సమానంగా చూస్తాడో, మనతో సమానంగా చూడగలుగుతాడో వాడంటే నాకు ఇష్టమా అన్నాడు కృష్ణ భగవాన్. ఇప్పుడు ఇది గీతలో ఉంది ఆ శ్లోకంలో. మరి ఇప్పుడు మనం ఏం ఆన్సర్ ఇవ్వాలిగా అంటే ఒక మామూలు మనిషి చేసిన దేవాలయంలో పోతేనే పాపం కలిగితే మరి దేవుడు ఎవరిని తయారు చేసింది? మన అమ్మా నాన్నలు తయారు చేయరండి, భ్రమలో ఉండకండి. అమ్మా నాన్నల యొక్క శరీరాలు నిమిత్త మాత్రమే. దేవుని యొక్క శక్తి మేరకి వారి అనుగ్రహం లేకుండా ఏ అమ్మా నాన్నలు పిల్లల్ని కనరు. భగవంతుడి అనుగ్రహం వల్ల మనకి సంతానం అవుతుంది. అంటే ఈ దేహాన్ని తయారు చేసి అమ్మ గర్భంలోకి పంపి తర్వాత ఇందాక మనం వీడియోలో చూసినాం ప్రాణం పైనుంచి ఎలా వస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా? సత్యం తెలుసుకోవాలి. ఎప్పుడైతే అమ్మ గర్భంలోకి ప్రాణం వస్తుందో ఆ గర్భంలో వచ్చే ప్రాణంలో ఎక్కడి నుంచి వచ్చిందని పరమాత్మని యొక్క శక్తి నుంచి విడుబడిన శక్తి అది అమ్మ గర్భంలోకి వచ్చి ప్రాణం పోస్తుంది. అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చినాం? ఇప్పుడు నేను కూడా బైక్ పెట్టేస్తాను. నాకు ఆన్సర్ లేకపోతే నాకు చెప్పరాదు. ఏం చెప్తాం? చెప్పడానికి రావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చినాం? ఇందాక క్లారిటీగా కంటికి అర్థమయ్యేలాగా వీడియో తీసినాగా మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? క్లారిటీ ఉంది కదా. అంటే మన ప్రాణం ఎక్కడిది? పరమాత్మ తల్లి గర్భంలో ఉన్న బొమ్మకి పోసిండు. అమ్మ కడుపులో ఏముంది? బొమ్మ. ఆ బొమ్మకి ఎవరు ప్రాణం పోసిండు? భగవంతుడు. భగవంతుడు ప్రాణం పోసి ఆ భగవంతుని ప్రాణంలోనే మనం ఉన్నాం. పోసింది అదే ఆత్మ.
యోగులు ఏం చేసిందంటే మనకి ఆదివారం నాడు సెలవు దినం లేకుంటే మనకి చక్కగా ఆదివారం నాడు సోమవారం ఇలా ప్రతిరోజు గుడికి వెళ్ళి కాసేపు అక్కడ ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి రావాలి. చెప్పాను కదా, గుడికి బయట ఫస్ట్ బలిబండ, తర్వాత ధ్వజస్తంభం, తర్వాత గంట, తర్వాత ప్రదర్శన, తర్వాత మొక్కడం, తర్వాత తీర్థం, తర్వాత ప్రసాదం. అంటే చూడండి, 1 by 1 ఇవన్నీ ఎందుకు పెట్టినా మీకు అప్పటి క్లాస్లో వివరించిన. గంట ఎందుకు, ధ్వజస్తంభం ఎందుకు, అన్నీ మీ క్లాస్లో వచ్చేసినాయి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. వెళ్తే తింటే వెళ్తే పాపం, తినకపోతే పాపం లేదు. ఇది మీరైతే పక్కకు పెట్టండి. కానీ గుడికి రోజు వెళ్ళి ఏం చేయాలా? ఫస్ట్ బలిబండ మీద మనలోని దుర్గుణాలని బలివ్వాలి. కానీ కోళ్ళని మేకల్ని బలిస్తున్నాం. అందుకనే ధ్వజస్తంభానికి వెళ్ళగానే దాన్ని తాకి దాని యొక్క శక్తిని మనం తీసుకొని గంట కొట్టి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పంపించేదే గంట నుంచి వచ్చే ఓం అనే శబ్దం. తర్వాత నాకు ఒకే జన్మ కాలం మల్ల జన్మద్దని ఒకటే ప్రదక్షిణ చేసి పరమాత్ముడు అక్కడ కాదు ఇక్కడ ఉన్నాడని నమస్కారం పెట్టి కళ్ళు మూసుకొని ఇందులోకి మనం వెళ్తున్నాం. చూడండి, గుడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? నమస్కారం చేస్తున్నాం. అక్కడ ఉండడానికి దేవుడిని చూడడానికి పోతున్నాం, గుడి అని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నాం. ఎదుర్కొన్న విగ్రహాన్ని చూస్తలేము. ఆయన ఇక్కడ ఉన్నాడని చెప్పి కళ్ళు మూసుకొని ఈ బొటన వేలు హృదయం దాకుతుంది. చూడండి, ఇలా నమస్కారం చేస్తాం. ఇలా కాదు, ఇలా. అందుకనే ఆదివారం నాడు తింటున్నావు కాబట్టి ఇంకా మహాపాపం. అందుకనే పోయినసారి ఉగాది ఆదివారం వచ్చింది. మీరు గమనించండి, ఉగాది ఆదివారమే కాదు, ప్రతి పండగ ఒక సంవత్సరం మొత్తంలో ప్రతి పండగ ఆఖరికి మహిళా దినోత్సవం వరకు ప్రతి పండగ ఆదివారమే వచ్చింది. మీరందరూ గమనించారో లేదో నాకైతే తెలియదు. సంక్రాంతి, శివరాత్రి, అలాగే రథసప్తమి అన్నీ కూడా ఆదివారమే వచ్చినాయి. అందుకనే ఆదివారం గొప్ప దినం. ఆదివారం చాలా ఉన్నతమైన దినం. ఆదివారం రోజు తల స్నానం లేదు మన దగ్గర. మీకు కావాలంటే ఆ శ్లోకం ఉంది నా దగ్గర. ఆ శ్లోకంలో ఏం చెప్పిందంటే, ప్రతి స్త్రీ ఆదివారం తలకి నూనెంటద్దు, తల స్నానం చేయొద్దు, అంటే మైల తీయద్దు. భార్యాభర్తల కలయిక పాపం ఆ రోజు. అలాగే మాంసం తినడం, మద్యం తాగడం, పత్తలాడడం ఇవన్నీ కూడా ఆదివారం అంటే అన్ని రోజులు చేయొచ్చు. మాంసం తినడం కాదు నేను చెప్పేది. తలస్నానం అనేది ఆదివారం రోజు నిషిద్ధం ఉంది. మనం యోగులు పెట్టింది. కానీ రోజు మనం ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇవన్నీ మనకి అలవాటు చేసింది. ఎందుకు చెప్పన్నా? ఆదివారం ఇంత గొప్పగా ఎందుకు ఉంది అంటే, ఆదివారం రోజు ఎవరైతే గుడికి వెళ్ళి సూర్యనారాయణుడి యొక్క మట్టిని తీసుకొని వారి నారాయణ నామస్మరణ చేస్తారో వారి యొక్క నాలెడ్జ్ రెట్టింపు అవుతుందని చెప్పి మన యోగులు కనిపెట్టిందండి. మన యోగులు, మునులు, ఋషులు కనిపెట్టింది ఏంటంటే, ఆదివారం నాడు చాలా శక్తి ఉంటుంది భూమి మీద. ఎందుకంటే ప్రత్యక్ష దైవం పుట్టిన దినం కాబట్టి ఆ రోజు ఎక్కువ శక్తి ఉంటుంది. ఆ రోజు సెలవు దినం ప్రకటించకుండా చక్కగా గుడికి వెళ్ళి నామస్మరణ చేసి ధ్యానం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఈ యొక్క
తీసేస్తాం, ఆ గర్భాన్ని మనం తింటున్నాం. అందుకే మీరు ఎత్తేస్తే ఏమొస్తుందంటే కౌసు వాసన వస్తుంది, అంటే కంపు కొడుతుంది, అది నాశనమైంది, ఆ పిండం నాశనమైంది, ఖరాబ్ అయింది. అందుకే అందులో నుంచి పిల్ల రాలే. గుడ్డులో పోషకాలు ఉన్నాయని ఎవడు చెప్పిండో కానీ దాంట్లో ఉన్న పోషకాలు మునగాకులో ఉన్నాయి. అది తెంపడం చేత కాదు, తినడం చేత కాదు. గుడ్డ అయితే ఈజీ. అసలు ఎందులో ఏముందో మనకు తెలుసా? తెలియనప్పుడు తెలుసుకోవాలి. అందుకని ఫస్ట్ రిజల్ట్ దేనికి వచ్చింది 100కి 100 మార్కులు అంటే మొలకలకి. తర్వాత రెండవది ఆకుకూరలు, అందులో రారాజు ఎవరంటే మునగాకు. తర్వాత కొయ్యకూర అంటాడు, ఏమంటాం ఇంకా మీరేమంటారు? పచ్చకూర. తర్వాత పాలకూర, తర్వాత మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఎన్నున్నాయి? గోంగూర, బచ్చల కూర, ఎన్నున్నాయండి ఆకుకూరలు? రెండవ స్థానం రండి. మూడవ స్థానం తాజా కూరగాయలు, పండ్లు. మీరు గమనించండి, ప్రతి చెట్టు నుంచి ఏది తెంపినా మళ్ళీ వస్తుంది. మీరు ఒక టమాటా చెట్టు, ఒక వంకాయ చెట్టు పెట్టిండు, వాటి నుంచి వంకాయలన్నీ తెంపిండు, చెట్టు చచ్చిపోతుందా? మళ్ళీ మళ్ళీ ఇస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక వంకాయని ఇలా తెంపుతారో దానికి నొప్పి లేదు. ఎందుకంటే ఈ వేలు కట్ చేస్తే నొప్పి, ఈ వేలుకు గోరు కట్ చేస్తే నొప్పా? బాగా వినండి, ఏలు కట్ చేసినా, చేతి కట్ చేసినా, నన్ను కట్ చేసినా నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, నరకం ఉంటుంది. కానీ ఈ వేలుకు పెరిగిన గోరు కట్ చేస్తే, వెంట్రుకలు కట్ చేస్తే, ఈ రెండింటిని కట్ చేస్తే మనకు నొప్పి వస్తుందా? మనం కట్ చేస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి. అలాగే కూరగాయలు తెంపుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇవి కట్ చేస్తే ఎలా నొప్పి లేదు, కూరగాయలని తెంపితే కూడా అలా నొప్పి లేదు చెట్టుకి. అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం? చెట్టుని చంపట్లేదు. కూరగాయలు కొన్ని అయినాక మళ్ళీ వస్తూ ఉంటాయి తెంపుతున్నా కొద్ది. ఎప్పుడైతే దానికి అది ఎండిపోతుందో అప్పుడు తీసి పాడేస్తాం. కానీ ఒక మూగ జీవిని మనం పీక వస్తున్నాం, దాన్ని చంపినప్పుడు ఇంకో పీక వస్తుందా? టమాటాలో, వంకాయలో, ఏ కూరగాయలో రక్తం లేదు, ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎక్కడైతే ఉండవో బాధ లేదు అని చెప్పిండు యోగులు. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏవైతే ఉన్నాయో అక్కడ బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ మనం తినే కూరగాయలకి ఇవన్నీ ఉంటాయా? జీవం ఉంటుంది, అంటే శక్తి ఉంటుంది దాని లోపల. కానీ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, రక్తం లేదు, నాడి లేదు, నాడీ సిస్టమ్ లేదు దాంట్లో. నాడీ సిస్టమ్, నర సిస్టమ్ లేనప్పుడు దానికి బాధ, నొప్పి ఉండదు. అందుకే మూగజీవులకి ఇవన్నీ ఉన్నాయి, మనలాగా అన్నీ ఉన్నాయి, లేని ఒక్కటే ఆలోచించే శక్తి, మాట. ఇది లేదు దానికి, అది మనకుంది. దానికంటే ఈనంగా మనం బతుకుతున్నాం. దానికంటే ఒకటి ఎక్స్ట్రా పెట్టిండు భగవంతుడు మనందరికీ. ఇప్పుడు చూడండి, పెద్ద సంతానం, చిన్న సంతానం ఉంటుంది. అంటే ముందు ఉన్న పిల్లాడు, వెనక వైపు పుట్టిన పిల్లాడు అంటాం. ముందు ఉన్న పిల్లాడు వెనకెళ్ళి పుట్టిన పిల్లాడిని కొట్టిందనుకో, అరే నువ్వు పెద్దోనే కదా, అది చిన్నోడు కదా అంటాం. అవునా? నువ్వు పెద్దోడే, నీకు తెలుస్తుంది, అది చిన్నోడు అని తెలియదు అంటాం. అది ఎంత పెద్ద పెరిగినాడు చిన్నోడే, ఎన్ని రోజులైనా అది చిన్నోడే. అందుకే ముందు ఉంటే నువ్వు పెద్దోడిని, నీకు తెలుస్తుంది అంట. అందుకే మనము ఈ సృష్టిలో పెద్ద ప్రాణం పోసుకున్న మనము చిన్న ప్రాణులని రక్షించమన్నాడు భగవంతుడు. అందుకనే అమ్మా, జీవహింస మహాపాపం అని ఒక ధర్మరాజు ఎంత గొప్పడు చెప్పండి. అలాంటి ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగాన్ని తప్పు పట్టిండు జమదగ్ని. ఎందుకంటే అక్కడ జీవహింస ఉంది, లక్షల మంది భోజనం చేసిండు. అప్పుడు ఏమనుకున్నాడంటే, అబ్బా లక్షల మంది భోజనం చేసింది, ఎంత గొప్పగా జరిగింది యాగం అని అహంకారం వచ్చింది. అందుకే మనకు కూడా ఫంక్షన్లు చేస్తే మనకు కూడా అహంకారం వస్తుంది. అందుకని భగవంతుడు ఆర్భాటాలు వద్దన్నాడు. భగవంతుడు ఆర్భాటాలు చేస్తే నీకు అహంకారం వస్తుంది. మనం ఏం చేస్తామంటే పువ్వుల డెకరేషన్, లేకపోతే రబ్బరు, అంటే ప్లాస్టిక్
చేసిరి. ఫలం అంటే పండు కాదు. కర్మ చేసి కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఆ కర్మ సన్యసించమన్నాడు. ఆ కర్మ ఫలాన్ని అడిగిండు. పనులు చేయు, మంచి పని చేయు, సత్కర్మలు చేయు, కానీ ఫలితం ఆశించకు. ఇప్పుడు నెల రోజులు పని చేస్తే తప్ప జీతం రాదు. ఫస్ట్ రోజు నేను పని చేసినా నాకు సాయంత్రం జీతం ఇవ్వండి ఇస్తాడా? నెల రోజుల దాకా నీకు జీతం ఇవ్వడు. అలాగే పరమాత్మ నీ కర్మ చేయడం వరకే నీకు బాధ్యత, ఫలితాన్ని అడిగేది లేదు. ఆ ఫలం అడిగిండు, పండు అడగలే. ఫలం అంటే పండు కాదు, కర్మ ఫలం. ఈరోజు ప్రణయ్ వాళ్ళు, రాజవ్వ, ఇంకా మేడం మీ పేరేంటి, లక్ష్మీ మేడం, వీళ్ళందరూ కలిసి మనకి ఏం చేసిండ్రు? సేవ అని కర్మ వేసి, అంటే వంట వేసిండు, కమ్మ అట్టి పెట్టిండు. వాళ్ళ క్లాస్ వీళ్ళే చక్కగా వాళ్ళ సేవ, వాళ్ళ సమయాన్ని అంతా ఉపయోగించి వాళ్ళు సేవ చేసి మనకి అన్నం పెట్టి, అది వాళ్ళ కర్మనే కదా. అది సత్కర్మ. ఆశించకుంటే సత్కర్మ, ఆశిస్తే పుణ్యకర్మ. వాళ్ళు చక్కగా చేసిండు కదా. ఆ కర్మ నేను చేసిన అన్న కర్మని ఫలితాన్ని పరమాత్మ వదిలిపెట్టమంటుంది. ఆ ఫలాన్ని అడిగిందండి. పత్రం అంటే ఆకు పెడుతున్నాం, పుష్పం అంటే పువ్వు పెడుతున్నాం, ఫలం అంటే పండు పెడుతున్నాం, తోయం అంటే నీరు పోస్తున్నాం. భగవంతుడు అడిగినవి నాశనం అయ్యేటి కావు, నాశనం కానివి మనలో ఉన్నాయి. అందుకనే మనమందరం భగవంతుడిని అడుగుతున్నాం అనుకున్నాం. భగవంతుడు మనల్ని కూడా అడుగుతున్నాడని భగవద్గీత చెప్తుంది. అందుకే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా ప్రీతితో స్వీకరిస్తాను, కానీ నువ్వు ఎలా అయ్యాలి? నిర్మలమైన మనస్సుతో అన్నాడు. నిర్మలమైన మనస్సు అంటే నీ మనసు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఆ లోపల ఏముండకూడదు? మనసు లోపల ఎవరి మీద కోపాలు, ద్వేషాలు, పగలు, ఈర్షలు ఇవన్నీ ఉండకూడదు. లోభము, మోహము, మదము, మాత్సర్యాలు ఇవి ఉండకుండా నీ మనస్సుని నిర్మలం చేస్తే ఆకైనా సరే తీసుకుంటా. నీ మనసు ముఖ్యం అన్నాడు, కానీ నాకేమిచ్చేది ముఖ్యం కాదని. నీ మనసు నిర్మలమైనాక బుద్ధి వికసిస్తుంది. అప్పుడు ఎటు వెళ్తావు? మంచి కర్మలు చేయడానికి వెళ్తావు. మనసు ముఖ్యం. మనసు నిర్మలం కావాలి. మనసు మైలగా ఉంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే మైల ఉంది మన లోపల. ఆ మైలని పోగొట్టుకోవడానికే మన లోపలికి మనం వెళ్ళాలి. అదే ధ్యానం. మరి అంత చక్కగా వివరించింది గీతలో. ఏ జీవినైతే, ఏ ప్రాణమైతే, ఏ మూగ జీవుల ప్రాణం యొక్క కష్టాన్ని నీ కష్టంగా భావిస్తావో వాడంటే నాకు ఇష్టం అన్నాడు. అందుకని కాకపోతే నువ్వు సహాయం చేయకు, వాటిని రక్షించకు, కాకపోతే కానీ వాటిని చంపకు అంటున్నాడు. చంపి ఆ మాంసం కడుపులో పెట్టుకొని పోతే పాపమని మనమే చెప్తున్నాం. అందుకని అమ్మ సత్యం తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం అంటే కూరగాయలు తిన్నట్టే మాంసం తిన్నాం, అది తినేదే, ఇది తినేదే అనుకున్నాం. కానీ ఇది తినేది అమృతాహారం. ఎందుకు అమృతమైంది ఇది? శాకాహారం ఎందుకు అమృతమైంది? పంచభూతాల శక్తితో తయారవుతుంది. సూర్యుడు లేకుండా, గాలి లేకుండా, వాయుదేవుడు లేకుండా, నీళ్లు లేకుండా, వానదేవుడు లేకుండా, అగ్నిదేవుడు లేకుండా, భూమాత లేకుండా పంటలు పండవు. ఆ పంచభూతాల శక్తితో పండిన ఆహారమే. ఎందుకంటే దేవుళ్ళందరూ అమృతం తాగిన వాళ్ళు కదా. వాళ్ళ శక్తితో పండితే శాకాహారం ఏమైంది? అమృతమా, విషమా? మరి ఎంత కమ్మగా వస్తుందండి? ఇందాక మనం భోంచేసినాం కదా, పప్పు, చారు, పాపుడము, ఇంత అన్నం, ఇంత వంకాయ. అది భారతీయ భోజనం. అరటి ఆకులో కంటికి ఎంత అందంగా కనిపిస్తుంది వడ్డిస్తే. సచిన శవాన్ని వడ్డించి చూడు. అంటే మీరు గమనించాలండి, ఒక టమాటాని 2 రోజులు, 4 రోజులు, 10 రోజులు ఇక్కడ పెడితే అది ఆడిపోతుంది, కానీ కొంచెం ఆడిపోయినట్టు అవుతుంది, కొంచెం లేటు మురిగిపోతుంది. అదే ఒక మాంసం పొద్దున్న నుంచి 24 గంటలు నువ్వు ఇక్కడ పెట్టు, వట్టి మాంసం ముక్క, అప్పుడే మురిగిపోతుంది. అంటే చెడిపోతుంది. చెడిపోయి అంటే చూడండి, మనం
ఏం పండుగలు ఏం గోలను అది అటు పొందితే మనం ఎటు పొందుతాం. అయితే ఏమైంది, దాన్ని తీసుకొచ్చి బలవంతంగా గట్టిగా పట్టుకున్నప్పుడు దానికి తెలిసిపోతుంది చంపుతున్నారని. అప్పుడు అది మొత్తుకుంటుంది, మే 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 అని మొత్తుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు చూడండి మేకకి, చూడమ్మని ఏది గమనించాం. అప్పుడు మనం పీక వంటి కోసేటప్పుడు దానికి భయం వేస్తుంది. ఆ భయం వేసినప్పుడు దానిలో నుంచి విషం రిలీజ్ అవుతుంది. ఆ విషం రిలీజ్ అయ్యి ఆ మాంసానికి పట్టుకుంటుంది, చచ్చిన శవానికి పట్టుకుంటుంది. అప్పుడు అది వీళ్ళ 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 కొట్టుకుంటుంది. దాని యొక్క నరకం ఎంత ఉంటుందంటే దాని పీకని ఇలా కచ్చుమని కట్ చేస్తాం. ముళ్ళు గుచ్చుకుంటేనే, కస్సుమని ముళ్ళు గుచ్చితేనే ఎంత బాధ అవుతుందో, ఒక చాకు పట్టి దాన్ని పీక కోసినప్పుడు మన మనసు చూడలేక ఇటు ముఖం పెడతాం. వాడు కట్ చేయగానే విలవిలలాడి కొట్టుకుంటున్నప్పుడు రక్తం అంతా వారిపోయినప్పుడు ఆ భయంతో రిలీజ్ అయిన ఆ విషం అంతా ఆ మాంసానికి అంటుకొని గాలిలోకి వెళ్తుంది. ఆ మాంసం విషంతో కూడుకున్న మాంసాన్ని తింటున్నప్పుడు ఇందులో ఉన్న ఆత్మ రోధిస్తుంది. పవిత్రమైన దేహం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఇలాంటి దేవాలయంలో సచ్చిన శవాన్ని పెడుతున్నాం, ఇది కడుప శ్మశానమా అని అడుగుతున్నారు. సచ్చిన శవాన్ని పెట్టాల్సింది ఎక్కడ? శ్మశానంలో. మనం కడుపులో పెడుతున్నాం, అందుకే కడుపు శ్మశానమా అని అడుగుతున్నాం. అందుకనే మాంసాహారం తినకూడదు, అది మన ఆహారం కాదు. ఎందుకంటే మీరు మృగం దగ్గరికి వద్దాం. చూడండి, మన ఇంట్లో పిల్లి ఉంది, రాజాబాబు వాళ్ళ ఇంట్లో. పిల్లికి ఆహారం ఏంటిది? పాలా? పాలా కాదు, ఎలుక. మరి కుక్కకి ఆహారం ఏంది? పిల్లి. మీరు గమనించండి, ఏవి ఎక్కువగా పెరగద్దని భగవంతుడు ఒకదానికొకటి ఆహారం పెట్టిండు. అవి ఎక్కైతే ఎట్లా, పక్కైతే ఎట్లా అని పనికి మళ్ళీ ప్రశ్నలు వేస్తారు. మరి నువ్వు ఎక్కైనప్పుడు, మనుషులు ఎక్కైపోయినప్పుడు ఎవరు చెప్పాలా? మేకలు ఎక్కైపోతే మనం తింటున్నాం అంటున్నారు, మేకలు ఎక్కైపోతే మనకు జాగా లేదట. ప్రశ్నలు వేస్తారు మీరందరూ. మీరందరంటే మీరు వేసినది కాదు, ఎక్కడంటే ఎక్కడ వేస్తూ ఉంటారు ఇలాంటి ప్రశ్నలు. అంటే సృష్టి చేసిన వానికి, సృష్టిని నడిపించే వానికి లేదా? నువ్వేమన్నా సృష్టించినవా? సృష్టి చేస్తున్నావా? ఇప్పుడు ఈ మేడం వాళ్ళ ఇల్లుంది, భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళ పిల్లల మీద బాధ్యత వాళ్ళకు ఉంటుందా నీకుంటుందా? వాళ్ళకే కదా. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకొని నీకు అవసరమా? లేదు కదా. అలాగే భగవంతుడు కూడా సృష్టి చేసి సృష్టిలో 84 లక్షల మంది పిల్లల్ని కన్నాడు భగవంతుడు. అలాంటి పిల్లల్ని చూసుకుంటాడా? చూసుకోడా? మరి మేకలు ఎక్కైపోయినప్పుడు చూసుకోడా? ఆయన కోళ్ళు ఎక్కైపోయినప్పుడు చూసుకోడా? మనుషులు ఎక్కైపోయినప్పుడు కరోనా వచ్చిందా లేదా? అలాగే మృగం ఏం చేస్తుంది తెలుసా? ఆకలి అయినప్పుడు వేటాడుతుందండి. దాని ధర్మం అది, అది అధర్మం కాదు. దానికి ఏం పాపం నలగది. ఒక మృగం అంటే ఏంటిది? దాని డిజైన్ వేరేగా ఉంటుంది, కూరలు గోర్లు అది వేరేలాగా. దాని చూసారు కదా, గోర్లు ఎలా ఉంటాయి? కొచ్చగా ఉంటాయి, చాకులాగా. దాని కూరలు కూడా ఇలా తిరిగి ఉంటాయి. అంటే చూడండి, మృగం యొక్క అవతారం వేరు, సాధు జంతువు యొక్క అవతారం వేరు. ఏనుగు కానీ, గుర్రం కానీ, ఆవు కానీ, మనం కానీ, ఎడ్లు కానీ ఎలా ఉంటాయి? సాధు జంతువులం మనం అందరం. గడ్డి తినేటి, ఆ శాకారం తినే మనం. కానీ మాంసం తినే పిల్లిని చూడండి, మాంసం తినే కుక్కని, అలాగే మాంసం తినే మృగాన్ని చూడండి. అది ఏం చేస్తుంది తెలుసా? ఆకలి అయితేనే సింహం కానీ పులి కానీ వేటాడుతుంది. వేటాడి చంపదండి. చావకన్నా ముందే ఉడుకుడుకు రక్తం ఉన్నప్పుడే చీల్చుతుంది. పొట్టని చీల్చి అందులో ఉన్న మాంసాన్ని ముద్దలు ముద్దలు, ఇంటింత ముద్దలు గోర్లతో చీల్చి మింగుతుంది. నమ్ముడు లేదంటే దంతాలే లేవు కదా. దంతాలు ఎందుకు నీకు? నమ్మడానికి. కానీ కూరలు ఎందుకు? మాంసాన్ని చీల్చడానికి. కూరలు ఉన్నాయి నీకు? మనం చెరుకు ఈకడానికి ఈ కూరలు. అంటే అది మాంసాన్ని చాకులతో కొడలతో కొయ్యది, తన గోర్లతో చీల్చి బ్రతికి ఉన్నప్పుడే ఎంత కావన్నో అంతే తిని అది చచ్చిపోతే తినడం ఆపేస్తుంది మృగం. మీరు చూడండి, కావాలి డిస్కవరీ ఛానల్లో.
టీవీకి పక్కకు పెట్టి తినడమే యజ్ఞం. ఆహార నియమాల యజ్ఞం ఉందండి. ఆహార నియమాల యజ్ఞం ఎవరు పాటిస్తారంటే యోగులు, మునులు, ఋషులు పాటిస్తారు. మన ఇంట్లో కూడా పాటించమన్నారు. 6 రోజులు ఆహారం తినండి, 7వ రోజు అసలే తినకూడదని ఆహార నియమం పెట్టిండు మనకు. ఎవరమన్నా పాటిస్తున్నామా? ఆహారం తినకూడదంటే ఒక్క పొద్దు కాదు, దాని అర్థం అది కాదు. ఆ రోజంతా ఆహారం లేకుండా ఉండాలి 7వ రోజు. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఏ రోగం తయారు కాకుండా ఆ ఉపవాసం ఉన్న రోజు, మొత్తానికి ఆహారం తీసుకోకుండా నిలారం ఉన్న రోజు ఒక ఔషధంగా తయారవుతుందని చెప్పింది మన యోగులు. 6 రోజులు ఆహారం తీసుకోండి, 7వ రోజు వద్దన్నారు మనం. 7వ రోజు మొత్తం నిలారం ఉండి మంచి నీళ్ళతో ధ్యానం చేసుకుంటూ మంచి నీళ్ళతో ఉంటే ఎటువంటి రోగం మనకు రాదు. ఉన్న రోగం చచ్చిపోతుంది. మేడం ఏదైనా రోగం పెరగాలి అంటే ఆహారం ఇస్తే రోగం పెరుగుతుంది, ఆహారం తగ్గిస్తే రోగం చచ్చిపోతుంది. ఎందుకంటే కణంతోని రోగం వస్తుంది మనకి. మరి కణాలకి బలం ఏంటి? భోజనం. భోజనాన్ని ఆపేయమన్నారు. అందుకే ఏ రోజైతే నువ్వు ఒక రోజు మొత్తం 24 గంటలు అన్నం తీసుకోవో, పండు లేక, పాలు లేక, అన్నం లేక, కేవలం మంచి నీళ్లు, ధ్యానం, దానినే లంకనం పరమ ఔషధం అన్నారు. పరమ ఔషధం, ముట్ట ఔషధం. ఔషధం అంటే ఏంటిది? మందు. అంటే పరమ మందు, గొప్ప శక్తివంతమైన ఔషధం మన లోపల తయారవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కణం కూడా చచ్చిపోతుందని చెప్పి నేను 15 రోజులకు ఒక్కసారి చేస్తాను. వారం అంటే కుదరదు, నేను అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటా. వారం చేయలేను. నేను ఉన్న రోజు నేను మౌనంలో ఉంటా. 15 రోజులకు ఒక్కసారి ఏకాదశి అంటే నెలలో 2 సార్లు మౌనంలో ఉంటా. ఆ రోజు ఎవరితో మాట్లాడ, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ రోజంతా మంచి నీళ్ళతోని ధ్యానంతోనే ఉంటా. వాళ్ళకి ఏం కావాలి ఇంట్లో చూసుకొని 24 గంటలు ఈ రోజు ఎప్పుడు ఆహారం తీసుకొని మళ్ళీ రేపు ఆహారం అదే టైం వరకు తీసుకోను. ప్రతి ఏకాదశి నేను చేస్తా. ఎలా అంటే ఏకాదశి వ్రతం అంటే పీట పెట్టు, పువ్వులు పెట్టి, ఇవేమి ఉన్నాయి నా దగ్గర. వ్రతం అంటే ఏంటి? మౌన వ్రతం. ఏకాదశి మౌన వ్రతం. మౌనం, అంతర్మౌనం, బాహ్య మౌనం, 2 మౌనం. ఆలోచించలేదు, మాట్లాడలేదు. ఇది మౌనం, ఇది మౌనం, ఇది మౌనం. 3 మౌనాలు. ఇది మనం చేసిన రోజు మన కడుపులో పరమ ఔషధం తయారవుతుంది. ఇంకా నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ తప్పకుండా మనల్ని సంపూర్ణ ఆరోగ్యంగా మారుస్తుంది. నేనే ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎందరో మాస్టర్లు ధ్యానం చేసేవాళ్ళు వేరే ఊరు నుంచి కూడా వచ్చింది. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు. అందుకని అమ్మ ధ్యానం